వాళ్ళ పరిస్థితులు ఎట్లా ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో అంటే కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఆనాడు కేసీఆర్ గారు తీసుకొచ్చిన విప్లవాత్మకమైన వ్యవసాయ విధానాల వల్ల రైతు బంధు లాంటి పథకం కానీ 24 గంటలు వ్యవసాయానికి ఉచితంగా విద్యుత్ ఇచ్చే కార్యక్రమం కానీ పెద్ద ఎత్తున చెరువులను మిషన్ కాకతీయలో టేకప్ చేయడం కానీ అట్లాగే నీటి వనరులను గోదావరి కానీ కృష్ణా కానీ సద్వినియోగం చేసుకోవడంలో కానీ ఇవన్నీ చేయడం వల్ల కేసీఆర్ గారి ప్రభుత్వంలో మన రాష్ట్రం పంజాబ్ను హర్యానాను తలదన్ని వ్యవసాయంలో నెంబర్ 1గా నిలిచింది. మరి వాళ్ళ రేవంత్ రెడ్డి గారి హయాంలో ఎట్లా ఉంది అంటే బీహార్ను ఉత్తరప్రదేశ్ను తలదన్ని నేరాలలో మన రాష్ట్రం నెంబర్ 1గా నిలిచే ఒక దౌర్భాగ్యపు పరిస్థితి దాపురించిందని చెప్పక తప్పడం లేదు. ఎన్నడూ కరీంనగర్ చరిత్రలో నేను కూడా ఇక్కడ పుట్టినవాడిని, ఇక్కడ చదువుకున్నవాడిని 2-3 ఏళ్లు. కరీంనగర్లో నేను దాదాపుగా నాకు 45 ఏళ్ల సంబంధం ఉంది కరీంనగర్తో. ఈ కరీంనగర్ పట్టణంలో నాకు బుద్ధి తెలిసినప్పటి నుంచి ఇక్కడున్న పెద్దలు కూడా అందరిని అడిగినాను, జీవన్ రెడ్డి గారిని, కమలాకర్ గారిని, ఇంకా మా సోదరులందరినీ, ఎప్పుడన్నా ఎన్నడన్నా ఇట్లాంటి సంఘటన గురించి మీరు విన్నారా? 5 తుపాకులతో 5గురు ముష్కరులు వచ్చి ఒక వ్యాపార సముదాయంలో చొరబడి భయభ్రాంతులకు గురి చేసి దాదాపు 4-5 కోట్ల రూపాయల విలువైన సంపద దోచుకోవడమే కాకుండా 32 గంటలైనా పత్తాలేరు వాళ్ళని పట్టుకునే పరిస్థితి లేదంటే ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది, ఎంత హీనమైన పరిస్థితిలో ఈ నగరంలో పోలీసింగ్ వ్యవస్థ ఉన్నది దాన్ని బట్టి చెప్పవచ్చు. శాంతి భద్రతలను పర్యవేక్షించాల్సిన రాష్ట్ర హోంశాఖ గౌరవ ముఖ్యమంత్రి గారి చేతిలోనే ఉన్నది. మరి ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నట్టు, ఆయన కింద పనిచేస్తున్న పోలీసులు ఏం చేస్తున్నట్టు దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు.